నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర మంత్రులతో కలిసి పనిచేస్తానన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎమ్మెల్సీ ఆలపాటిని అభినందించిన తెనాలి బార్ అసోసియేషన్ రాష్ట్ర అభివృద్ధిలో ఆలపాటి భూమిక ముందు ఉండాలి అంటూ ఆకాంక్షించిన సభ్యులు. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన 10వ తరగతి పరీక్షలు. 15 కేంద్రాల్లో తొలి పరీక్ష తెలుగును రాసిన 3685 మంది విద్యార్థులు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. తెనాలి చెంచుపేటలో ముగిసిన శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. సోమవారం వసంతోత్సవం తదనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వినియోగం నిర్వహించిన దేవస్థాన కమిటీ. తెనాలి అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం తెనాలి కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. తెనాలి కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరి ఆదరణ, అభిమానం వల్లే ఇంత మెజార్టీతో విజయాన్ని అందుకున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి తెనాలి అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటిని తెనాలి బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో బేతాళ ప్రభాకర్, తాడిపోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, జగదీశ్వరాంబ, ఇందుపల్లి రాజారావు, అన్నం పిన్నారావు, వల్లినేని రాఘవయ్య, వెలువేల రమేష్, జన్ను శివరామయ్య, హరిదాస్ గౌరీశంకర్, కాకుమన కనకరాంబాబు తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున మనకి ఎవరు పని అంటూ లేదు. అవ్వటం ఎట్లాగో అనేది మనం ఆలోచించి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళగలిగితే డిఫరెంట్గా. అదేవిధంగా రెండోది, ఆల్రెడీ జిల్లాలు ఏర్పడినాయి. ఎంతవరకు వాటిని రీఆర్గనైజేషన్ చేస్తారో నాకు తెలియదు, కానీ బట్ ఐ నీడ్ యువర్ డ్రాఫ్ట్. ఎందుకంటే జ్యుడిషియస్గా అన్న మనం కొన్ని కాపాడుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. అది కోర్టెడ్నెస్ కాకుండా చూద్దాం. దాన్ని ఎట్లా ఏంటనేది మనం తలను పట్టుకోలేకపోయినా తోకను పట్టుకొని మళ్ళీ తలదాకి వెళ్దామని చెప్పిన ప్రయత్నం. మరి ఎటు వీలుంటే అటు మనని మనం కాపాడుకునే దాంట్లో మీ అందరి యొక్క సహాయ సహకారాలు నాకు ఉండాలని చెప్పి ఖచ్చితంగా వాట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ విత్ ఆల్ యువర్ సపోర్ట్ అని చెప్పి నేను మీ అందరికీ మెన్షన్ చేస్తూ, తెనాలిలో చాలా పనులు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. ఏ పని ఉందో ఏముందో అనేది మీ అందరూ అనలైజ్ చేయగలిగితే దాన్ని ఖచ్చితంగా మనం ఎవరెవరు ఎట్లా టేకప్ చేస్తే అవుతుంది అని చెప్పి మనం కూడా చూడొచ్చు. అది నా ఉద్దేశం. ఎందుకంటే మనం మీ అందరికీ నేను రాజకీయ ఉపన్యాసం చేయాల్సిన అవసరం లేదు. అండ్ యు నో వెరీ వెల్ రాదర్ దెన్ మీ వేర్ యు ఆర్, హౌ యు ఆర్, వాట్ యు ఆర్. సో నేను అనేది ఒక మంచి ప్రభుత్వం ఉంది, పనిచేసే ప్రభుత్వం ఉంది, పనిచేయగల ప్రభుత్వం ఉంది, సమస్యల గురించి ఆలోచించగలిగిన ప్రభుత్వం ఉంది, సమస్యల పట్ల అవగాహన ఉన్న ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం సమస్యని ఏ రకంగా తీసుకెళ్లాలనేది మనం ముందు నిర్ణయించుకోగలిగితే, దశని మనం వర్కౌట్ చేసుకోగలిగితే ఆ సమస్యలని మనం పరిష్కరించుకోగలమని సంపూర్ణమైన విశ్వాసం మనకు ఉంది అని చెప్పి ₹1 లేకుండా మేము ప్రకాశం జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చాం. అది సార్కి ఈ రోజున సభాముఖంగా నేను తెలియజేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను సార్. అయితే సార్ను మనం గెలిపించుకున్నాం సార్. మాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మాకు మా బార్ అసోసియేషన్కి కనీసం టాయిలెట్లు కూడా లేవు సార్. రూరల్లో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల నుంచి వృద్ధులు, పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ అందరూ వస్తున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు మా లేడీస్ వారికి అడగగానే 2 లక్షలు దానం చేశారు. 3 లక్షలు సార్, 3 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ రోజున ఎక్కడ కూడా జిల్లాలో ఎక్కడ మహిళా బారులు లేకుండా ఉన్నాయి. అటువంటిది మన తెనాలిలో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ బార్ ఏర్పాటు చేసుకొని మహిళలు ముందుకు తీసుకొచ్చారు సార్. అలాగే మా ఫైల్ అయితే ఇక్కడ హైకోర్టులో ఫైలు గవర్నమెంట్ వరకు వచ్చిందని చెప్పి చెప్తున్నారు సార్. మీరు తమ వంతుగా ఆ ఫైల్ని కొంచెం ఫార్వర్డ్ చేసి మాకు బార్ అసోసియేషన్, అలాగే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఓటు చేర్చుకొచ్చే దగ్గర నుంచి ఓటు వినియోగించుకునే దాకా కూడా
ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కూడా చాలా మంది పట్టభద్రులు బాధ్యతాయుతంగా తమ ఓటుని మీరు గెలిచారంటే అది ఒక్క మన మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ, ఓన్లీ వన్ ఓటే, ఒకే ఒకటి, మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలిపించండి. ఒకే ఒక నినాదం మనల్ని ఈ రోజు 82,000 పైసలకు మెజార్టీ తీసుకొచ్చింది సార్. ఎందుకంటే ఈ ఓటు ఎలా వినియోగించుకోవాలో కూడా చాలా మందికి పట్టభద్రులైనా కూడా 26,000 ఓటు పైసలకు మరి చెల్లుబాటు కాలేదంటే ఇంకా మనం చాలా అజ్ఞానంలో ఉన్నాం అనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా 10వ తరగతి పరీక్షలు సోమవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. తెనాలిలో 15వ పరీక్షా కేంద్రాలలో 3,685 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ 144 సెక్షన్ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తెనాలిలో మొత్తం 15 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా పోలీసు శాఖ 144 సెక్షన్ విధించింది. తెనాలిలో 10th రెగ్యులర్ విద్యార్థులు 3,266 మంది రాస్తుండగా ఓపెన్ స్కూల్ ద్వారా 32 మంది విద్యార్థులు, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 99 మంది, మొత్తం కలిపి 3,685 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకుని తమ హాల్ టికెట్ చూపించి పరీక్షలకు హాజరయ్యారు. కాగా 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాలన్నీ కల్పించడం జరిగిందని MEO2 వి జయంత్ బాబు తెలియజేశారు. విద్యార్థులకు తాగునీటి వసతి తదితర సౌకర్యాలు కల్పించినట్లు MEO చెప్పారు. కాగా 10వ తరగతి తొలి తెలుగు పరీక్షకు 31 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో 28 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నట్లు MEO తెలియజేశారు. ఈరోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ బెస్ట్ ఆఫ్ లక్ మండల విద్యాశాఖ తరఫున తెలియజేస్తున్నాం. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏ విధమైనటువంటి ఆందోళన ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగానే ఇక్కడ తెనాలి మండలంలో మొత్తం 16 సెంటర్స్ ఉన్నాయి. ఈ 16 సెంటర్లోనూ ప్రతి సెంటర్లోనూ విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా బల్లలు, అదేవిధంగా ఫ్యాన్లు, లైట్స్, మంచినీటి సదుపాయం, ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడానికి మెడికల్ స్టాఫ్, సెక్యూరిటీ ఉంది. తల్లిదండ్రులు సెంటర్ల దగ్గరకు వచ్చి హడావుడి ఆందోళన పడకుండా విద్యార్థుల్ని ఫ్రీగా సెంటర్ నుండి పంపించేయండి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత పిల్లలు నిర్భయంగా స్వేచ్ఛగా పరీక్ష రాసుకునేటటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు ఎలా రాస్తారు పరీక్షలు ఏంటనే దాని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. సౌకర్యాల పరంగా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా సరిచేస్తాం. ఈ ప్రశాంత వాతావరణంలో తెనాలి మండలంలో పరీక్షలు రాయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ మా శక్తి మేరకు ఏర్పాటు చేసాం. ప్రజలందరూ 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖతో సహకరించి పరీక్షలు సజావుగా నిర్వహించడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెనాలి కొత్తపేటలో గల అతిథి గ్రాండ్లో టీటీడీ మాజీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంస్కరణ సభ ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు గరిమెళ్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక కొత్తపేటలోని అతిథి గ్రాండ్లో టీటీడీ మాజీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంస్మరణ సభ జరిగింది. సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి పురుషోత్తమరావు ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమరావు మాట్లాడుతూ 1000కి పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారని ఆయన అన్నారు. 2020లో కేంద్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డు సాధించారని, అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారని, వారి అకాల మరణం తీవ్ర విషాదమని అన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. సభ నిర్వహణను జి ఆంజనేయ శాస్త్రి నిర్వహించగా సంకీర్తన అసోసియేషన్ కార్యదర్శి కె రాజేశ్వరరావు పర్యవేక్షించారు. మహాగాయకుడు, అన్నమయ్య కీర్తనల ఆలాపనలో అఖండుడు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి సంస్మరణలో మా సంకీర్తన సంస్థ ఈరోజు ఒక సంతాప సభ ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన కీర్తనలు పాడుకుంటూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు 1000కి పైగా అన్నమయ్య సంకీర్తనలకి
స్వరాలు సమకూర్చి అద్భుతంగా పాడిన వ్యక్తి. మేము ఇప్పటి వరకు నిర్వహించిన 8 సంకీర్తన కార్యక్రమాల్లో దాదాపుగా 99% వారు స్వరపరిచిన కీర్తనలే మేము ఆలపిస్తూ వచ్చాం. ఆ మహాగాయకుని స్మరించుకుంటూ ఈరోజు మేమందరం ఇక్కడ తెనాలిలో శ్రీ బాలకృష్ణ ప్రసాద్ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన జీవీఎస్ కార్యక్రమానికి 13 అర్జీలు వచ్చాయి. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో 13 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి 5, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి 3, పంచాయతీరాజ్కు సంబంధించి 3, మున్సిపాలిటీకి సంబంధించి 2 అర్జీలు వచ్చినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. వీటి సత్వర పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు పంపనున్నట్లు వారు తెలియజేశారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలిలోని చెంచుపేటలో గల అమరావతి ఫ్లాట్స్ నందు వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు స్వామివార్ల వసంతోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివార్ల సన్నిధిలో నిత్య హోమం, మహాపూర్ణాహుతి, వసంతోత్సవాలు జరిగాయి. తదనంతరం స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కొట్నాలు, నవకలశస్నాపనం, చక్రతీర్థం, ఉదయం 11 గంటలకు కొట్నాలు, నవకలశస్నాపనం, చక్రతీర్థం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. అన్నప్రసాద కార్యక్రమాలకు స్థానిక భక్తులే కాక పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమాలను ఆలయ నిర్వహణ కమిటీ తుమ్మల సత్యనారాయణ, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కూరు చిన్నకృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారులు పర్యవేక్షించారు. గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర దేవస్థానం అమరావతి బ్లాక్ చెంచుపేట గత 5 రోజులుగా స్వామివారి కార్యక్రమాలు దేవాలయంలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు స్వామివారి గరుడ పటం ఎగరేసి గరుడ ప్రసాదాన్ని ఇచ్చాము. 2వ రోజు యాగశాల ప్రవేశం, 3వ రోజు గరుడ సేవపై ఊరేగింపు, స్వామివారి కార్యక్రమం నిత్య ఊరేగింపులు జరుగుతున్నాయి. భగవంతుడు అన్ని రకాల మీకు ఆయురారోగ్యాలను సమకూర్చి ఈరోజు జరగబోయే పూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి అన్నప్రసాదములు స్వీకరించి తమ వంతు సహాయపడవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. 8వ బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగియనున్నది. ఎందుకంటే ఇప్పటి వరకు 7 బ్రహ్మోత్సవాలు ప్రజల సహాయ సహకారాలతో పూర్తి చేశాము. 8వ బ్రహ్మోత్సవం కూడా ఈ రోజుతో పూర్తి చేసుకుంటున్నాము. కాబట్టి శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ యొక్క అమరావతి ప్లాట్ల కాలనీ ప్రజలందరూ కూడా దేవాలయానికి విచ్చేసి అందరూ కూడా ఈ కార్యక్రమం దివ్యయజ్ఞం చేశారు. కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 9వ బ్రహ్మోత్సవాలకు కూడా మేము అన్ని రకాలు కూడా అందరినీ కలుపుకొని ముఖ్యంగా ఏంటంటే యూత్ని కూడా ఎంకరేజ్ చేసి వారిని పూర్తి సహకారాలు తీసుకొని మేము ఈ 9వ బ్రహ్మోత్సవం కూడా బాగా దిగ్విజయం చేయాలనే కోరికలో ఉన్నాము. కాబట్టి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెనాలి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర మంత్రులతో కలిసి పనిచేస్తానన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎమ్మెల్సీ ఆలపాటిని అభినందించిన తెనాలి బార్ అసోసియేషన్ రాష్ట్ర అభివృద్ధిలో ఆలపాటి భూమిక ముందు ఉండాలి అంటూ ఆకాంక్షించిన సభ్యులు. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన 10వ తరగతి పరీక్షలు. 15 కేంద్రాల్లో తొలి పరీక్ష తెలుగును రాసిన 3685 మంది విద్యార్థులు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. తెనాలి చెంచుపేటలో ముగిసిన శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. సోమవారం వసంతోత్సవం తదనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వినియోగం నిర్వహించిన దేవస్థాన కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.